తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మరి ఏ స్కీమ్స్ అన్నా తీసుకురావచ్చు, ఎంత అన్నా తీసుకురావచ్చు, చేయొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే ఉద్యమం చేసింది బట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. మేమందరూ పోరాటం చేయబట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఉంటారు అధ్యక్ష. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో గౌరవంగా బతుకుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాబట్టి అధ్యక్ష. సమైక్యవాద నాయకులు, తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉందో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు తల వంచుకుని బతికారు అధ్యక్ష. పోరాటం, త్యాగాలు చేస్తాం, అన్ని సమస్తం పోగొట్టుకున్నాం అధ్యక్ష. చచ్చి బతికే అధ్యక్ష. తెలంగాణ బిడ్డలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ నాయకురాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అధ్యక్ష. వాళ్ళు పదే ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఏ గవర్నమెంట్ అయినా రాది అధ్యక్ష, ఉద్యమకారులని మనం మర్చిపోవద్దు అధ్యక్ష. అది ఎప్పటికీ మర్చిపోకూడదు అధ్యక్ష. ఇవాళ ఎందుకు డిలే అవుతుంది? అసలు మన ఫస్ట్ ప్రయారిటీ పెట్టుంటే, ఉద్యమకారులకి ఇది చేయాలని పెట్టుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. మొన్న కూడా ఉద్యమకారులు అడుగుతున్నారు, ముట్టడి చేస్తారు, అడుగుతున్నారు. ఏం చేస్తారు అధ్యక్ష? ఏమి చేయకుండా అరెస్ట్ చేశారు అధ్యక్ష. నిజంగా నాకు బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకు అరెస్ట్ చేశారు అధ్యక్ష? మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు పిలిచి పోనీ డిలే అవుతుందనో లేదా ఇది ఇస్తామనో కొంచెం మాట్లాడుంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, క్లారిటీ వచ్చేది అధ్యక్ష. క్లారిటీ రావట్లేదు. వాళ్ళ కమిటీ అన్నది టైం పడుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది వాళ్ళ జీవితంలో అధ్యక్ష. ఇల్లు పోగొట్టుకున్నారు, ఉద్యోగం పోగొట్టుకున్నారు, పిల్లలు పోగొట్టుకున్నారు, సర్వం అన్ని పోగొట్టుకున్నారు కదా అధ్యక్ష. అలాంటిది వాళ్ళ గురించి మనం కొంచెం టైం ఇచ్చి మా ప్రభుత్వం అధ్యక్ష, ఎందుకంటే ఉద్యమకారినిగా నేను అడుగుతున్నాను, గుర్తు చేస్తున్నాను, ఎన్నిసార్లు గుర్తు చేస్తాను అధ్యక్ష. వాళ్ళకి